హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ దుర్గమ్మ తల్లి మరియు కృష్ణమ్మ తల్లి మహిమను తెలిపే ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఇక కథలోకి వెళ్దామా. కృష్ణమ్మ తల్లి భూమిపై ఉన్న ప్రజలందరికీ నీరు అందించాలని, ప్రపంచమంతా ప్రవహించాలని, చివరకు సముద్రంలో కలవాలని సంకల్పించింది. ఆ సంకల్పంతో ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రయాణంలో ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డుగా వచ్చింది. కృష్ణమ్మ తల్లి ఇంద్రకీలాద్రిని ఉద్దేశించి, నాకు దారి ఇవ్వు, నేను ప్రపంచానికి జీవజలాన్ని అందించాలి మరియు సముద్రంలో కలవాలని కోరింది. అమ్మ, నేను ఎన్నో యుగాల పాటు కఠినమైన తపస్సు చేశాను. ఆ తపస్సుకు మెచ్చి దుర్గమ్మ తల్లి నాకు వరం ఇచ్చింది. ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే జీళ్లతో అల్లకొల్లోలం చేస్తావు. అందుకే దుర్గమ్మ తల్లిని అడుగు అని ఇంద్రకీలాద్రి అంటుంది. కృష్ణమ్మ తల్లి దుర్గమ్మను ప్రార్థించగా దుర్గమ్మ తల్లి ప్రత్యక్షమై, నేను నీకు దారి ఇస్తా, కానీ నాకు నీ నుంచి ఒకటి కావాలి అంటుంది. అప్పుడు కృష్ణమ్మ తల్లి తప్పకుండా ఇస్తా అంటుంది. నీకు దారి ఇస్తా, నీ నుంచి ముక్కు పుడక అరువుగా ఇవ్వు అంటుంది. ఇంద్రకీలాద్రికి బెజ్జం ఉంది, ఆ బెజ్జం ద్వారా ప్రవహించు అని అంటుంది. కృష్ణమ్మ తల్లి, నేను నీకు ముక్కు పుడక ఇస్తా, మళ్ళీ నేనే వచ్చి తీసుకుంటా అని చెప్పి బెజ్జం ద్వారా ప్రవహిస్తుంది. జై దుర్గామాత, జై జై దుర్గామాత.